వచ్చిన రాష్ట్రంలో ఎలా ఉంది మీకు పరిపాలన? కూటమి గవర్నమెంట్ వచ్చినాక అసలు స్వతంత్రం వచ్చినట్టు ఉందండి. రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేశారు. నిత్యావసర రేట్లు అన్ని తగ్గినాయి. ఆఫీసులు కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా ప్రతి వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అసలు ఎవరితో మాట్లాడలేం కదండి. భయంతో వెళ్ళేవాళ్ళం వాళ్ళ దగ్గరికి. వెళ్తే వాళ్ళు ఎమ్మెల్యేతో ఎంపీలతో రికమెండేషన్ చేయించేవారు. మన సామాన్య ప్రజలు ఎవరితో రికమెండేషన్ చేసేవారు. పోలీసులు 5,000, 10,000, ఆర్టీఓలు 5,000, 10,000 కేసులు. అది కాకుండా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక, ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చినాక ఇప్పుడు మాకు పర్మనెంట్లు కూడా సిటీలో తోలుకోమన్నారు. మాది 4,500 బళ్ళలో బండి, కొండపల్లి కంకిపాడు బళ్ళలో బండి విజయవాడలో మాకు తోలుకొచ్చాను. మాకు కూటమి గవర్నమెంట్ పరిపాలన వల్ల మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రజలను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నారు. ప్రజల వద్దకే పాలన అంటారు. జగన్మోహన్ రెడ్డి అసలు పరదాలు కట్టుకొని పరిపాలించేసాడండి. 144 సెక్షన్ పెట్టేవాడు. అది జగన్మోహన్ చూడాలంటే అసలు మనం టీవీలో చూసేవాళ్ళం కానీ బయట చూసేవాళ్ళం కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మనం ఎప్పుడైనా చూడాలి టీవీలో చూసేవాళ్ళం. సిద్ధం అన్నాడు. లాస్ట్ కైనా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అండి. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. చంద్రబాబు అంటే ఆదర్శం. చంద్రబాబు అంటే ఈ 2047 విజన్ అండి. ఇప్పుడు నాకు ఉపయోగపడిపోయి నా పిల్లలకి నా మనవాళ్ళకి ఉపయోగపడతాయండి చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు. మనకి రాజధాని కడుతున్నారు, పోలవరం కడుతున్నారు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉంటున్నారు. మాలాంటి ఆటో డ్రైవర్లకి, అసంఘటిత కార్మికులకి 5 రూపాయలకి అన్నం తింటాను సార్. 5 రూపాయలకి టిఫిన్ చేస్తాను. ఇవాళ టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు కావాలి, భోజనం చేయాలంటే 100 రూపాయలు కావాలి సార్. ఇప్పుడు మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి సార్. ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ బాగానే సంతోషపడుతున్నారని హామీ ఉంది. ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తున్నారండి. ఇంకెలాగా మంచిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, అది ఇదని మాట్లాడు. ఇచ్చిన హామీలు మరి ఆయన చూసుకున్నా లేదా పేపర్ చదివితే అలవాటు ఉందో తెలియదు కానీ ఒకసారి ఆ పేపర్ కానీ లేదా టీవీలు పెట్టి చూస్తే తెలిసిందండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొత్తం కంపల్సరీగా అయితే నెరవేరుస్తున్నారు. అలా అమ్మఒడి కానీ, సూపర్దిక్స్ కానీ మొత్తం అన్ని కూడా నెరవేరుస్తున్నారు. మా ప్రజలు మాత్రం అంత బాగానే ఉందండి, బాగా నెరవేరుస్తున్నారు. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు అది మంచిగా విద్యాశాఖ మంత్రి ఇప్పుడు పిల్లలు ఆ బ్యాగ్స్ మోయలేక, బరువు మోయలేక చాలా మంది చెప్పుకోలేక నేను చాలా మంది పిల్లలు మా అలాగా నడుము నొప్పి వస్తున్నాయని చాలా బాధపడుతున్నారు. కానీ నారా లోకేష్ గారు మాత్రం చాలా ఉపయోగంగా ఒకే 3 ఎగ్జామ్స్ ఒకే బుక్ లో 3 సిస్టమ్స్ పెట్టడం చాలా గొప్పదం అండి. డ్రెస్సులు కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో ఎలాగైతే యూనిఫామ్ ఉందో అలాగా యూనిఫామ్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేశారండి. ధన్యవాదాలు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నారండి. గతంలో సీఎం బొమ్మ ఉండే ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టారు. అది చాలా నిజాలాగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ రంగుల మీద, స్కూల్ డ్రెస్ల మీద, బుక్స్ మీద ఆయన ఫొటోస్, వాళ్ళ నాన్న ఫొటోస్ అలాగా ఇప్పుడు మంచి చేసామంటే అది 3 గంటలు కూడా తెలియకుండా లోకేష్ బాబు గారు మాత్రం ఆ డ్రెస్ సిస్టమ్ కానీ, ఆ బుక్స్ కానీ, ఆ బెల్ట్ మీద కష్టపడిన అతని బొమ్మ వేయడం కానీ చాలా మంచి అవుతాయండి. ఆయన మాత్రం ప్రజలు బాగా మంచి చేస్తున్నారండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు గవర్నమెంట్ 9 నెలలు అవుతున్నా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన ఆల్రెడీ రాష్ట్రం ఎంతమంది ఎంత తప్పు చేసే జనాలందరూ తెలుస్తుంది. ఆ కరెంట్ విషయంలో కానీ, ఆ పోలవరంలో కానీ, ఆ వరద బదులు ₹1 కోటి ఎత్తా అని చెప్పి అవి మోసం చేయ కానీ జనాలందరూ తెలుసు. ఆ వరద బదులు ₹1 కోటి ఎత్తా అని చెప్పి అయ్యా కొట్టినాడు. కానీ నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ ముగ్గురు మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. బాగుంది. కూటమి ప్రభుత్వం మాత్రం బాగుంది. తర్వాత ఎలా ఉంది పరిపాలన? కూటమి గవర్నమెంట్ వచ్చాక చాలా బాగుందండి పరిపాలన. ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ ప్రతి దానికి కూడా బొమ్మలు వేసుకునేవారు. ప్రచార ఆర్భాటాలు ఎక్కువ ఉండేవి. అదేంటంటే జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చాలా సంస్కరణలు జరిగినాయి. అంటే విద్యుత్ ఛార్జీలు కూడా చాలా వరకు మనకి ఎప్పుడు పెంచలేదు, మా నార్మల్ రేట్సే వస్తున్నాయి. అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ అనేది మంచి యూనిఫామ్ పెట్టారు. ఆ బెల్ట్ మీద కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో అనేది చాలా ఆనందదాయకం. విద్యాశాఖ మంత్రి గారు డ్రెస్ చేంజ్ చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది మనకి ఎప్పుడు కూడా జనరల్ గా మనం ప్రైవేట్ స్కూల్లో చూస్తాం. కానీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ఆనందదాయకం. ఎందుకంటే అందులోనూ బెల్ట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టడం అనేది ఇంకా ఆనందదాయకం. ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా చాలా మంచి పనులు చేశారు.
అందరినీ మంచి విద్యార్థులు కూడా తీర్చిదిద్దారు. అలాంటి వారి ఫోటో పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. అంటే ఇప్పుడు వాటికి గవర్నమెంట్ ముద్ర వేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆఖరికి రాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునేవారు, సర్వే రాళ్ళు కానీ వాటి మీద కూడా. అది జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మన కోట పేరు మీద వచ్చాక ప్రతిదీ రాజముద్ర వేస్తున్నారు. దానివల్ల చాలా అందరికీ కూడా చాలా మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన ఎప్పుడైనా రాజముద్ర వేసామనుకోండి, అది ఏ గవర్నమెంట్ అనేది ఎవరికి తెలియదు. సో అదే రాజముద్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఇప్పుడు గత డ్రెస్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కొత్తది వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త డ్రెస్ అనేది ఎప్పుడు కూడా అంతకు ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నార్మల్ ఎలా ఉన్నా ఆ టైప్ ఆఫ్ డ్రెస్ ఉండేది. కానీ ఇప్పుడు అనేది మనకి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా డ్రెస్ అనేది చాలా క్లాస్ గా ఉంది. ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం పరిపాలన ఇది వరకు మీద చాలా బెనిఫిట్ గా ఉంది. అన్ని అందుతున్నాయి దయ్యానికి. ఏమి ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు, 1 సంవత్సరం లోపు అన్ని ఇవ్వలేదని ఆయన అలా చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ఇంకా కరెక్ట్గా సంవత్సరం కూడా కాలేదు. వచ్చిన వరకు చాలా పథకాలు పర్వాలేదు. లేబర్ కూడా బాగానే అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. గతంలో పనులు ఆ ఇసుక ఒకటి బ్యాన్ చేశారు. ఇసుక వల్ల చాలా మంది కార్మికులు కూడా చాలా నష్టపోయారు. ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా ఇసుక టయానికి అన్ని అందుతుంది. అంటే ఇసుక కూడా దొరకట్లేదు ఇదని మాట్లాడుతున్నాడు. ఎవరన్నా ఇసుక అయితే పర్వాలేదు, 5 సంవత్సరాల మీద ఇప్పుడు చాలా బెనిఫిట్ గానే ఉంటుంది. ఇసుక పనులన్నీ బాగానే ఉన్నాయి. మేము చేసిన కూలి వర్క్ అది బాగానే అందుతుంది మాకు అన్ని మెటీరియల్. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కొత్త డ్రెస్ పిల్లలకి తీసుకొచ్చారు, ఎలా ఉంది అది? అది ఇదివరకు లేదా గవర్నమెంట్ స్కూల్ లాగా చూసారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగానే ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇదివరకు ఆయన పబ్లిసిటీగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని తిరిగేవారు. ఇప్పుడు అలా లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఫోటోలు వేసుకొని బెల్ట్ మీద అన్ని ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది డ్రెస్ కూడా. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఆ డ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవన్నీ అదే పబ్లిసిటీగానే ఆయన గవర్నమెంట్ మొత్తం పబ్లిసిటీగానే ప్రవర్తించారు మొత్తం. అన్ని ఆఖరికి సమాధుల మీద కూడా ఆయన జగన్ బొమ్మలు వేసుకుని తిరిగారు. ఇప్పుడు అలా కాకుండా అన్ని బాగానే ఉంది. అంటే ఏం చేయట్లేదని అంటున్నారు. మనతో జగన్మోహన్ రెడ్డి అన్నాడు 9 నెలల రాష్ట్రం అప్పులు పాలు చేశారు. అది ఏమి చేయలేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి పెట్టారు, పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు అన్ని చేయబట్టి చూస్తున్నారు కదా. 8 సంవత్సరం కూడా కాలేదు, బాగానే చేస్తున్నారు పనులు. టైం ఇచ్చింది మనకి 8 నెలలే కదా, 8 నెలలు అయింది. ఇంకా 5 సంవత్సరాల్లో బాగా చేస్తారని అనుకుంటున్నాను.